అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. మా జీవితంలో సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ ఉన్నాయి. అవునా? మీరు అసలు షార్ట్ టైం లోనే అంత పేరు సంపాదించుకున్నారు కదా. పేరు ఇచ్చిన ఏర్పడ్డా కానీ పేరు అవి మాకు తెలుసు. నాకు చెప్పరా ప్లీజ్, అవే మా యూత్ కి. ఫస్ట్ టైం మేము చెన్నై వెళ్తాం. ఇది మంచి డ్రీమ్ అన్నమాట. అంటే కళ్ళం నీళ్ళిద్దరం సట్లు తడిచిపోయిన ఏడిసిన రోజు ఇది. అయ్యో. రాజు మాస్టర్ గారు చెన్నై వెళ్దాం అన్నారు. ప్యాంట్లు కొనుక్కుంటారు, వేసుకుందాం అన్నాడు. అంతా వెళ్ళి ప్యాంట్లు కొనుక్కున్నాం. మా ఊర్లో అందరికి వాళ్ళందరూ యాంగ్జైటీ చేసేసి చిన్న సంచి ప్లాస్టిక్ సంచులు బట్టలు పెట్టుకున్న అందరూ బాగా చెప్పేసి అందరూ వచ్చాం. నైట్ కరెక్ట్గా వచ్చే నైట్ 10 o'clock ట్రైన్ సర్కార్ ఎక్స్ప్రెస్ చెన్నై. ఇది కరెక్ట్గా ఆ రోజు గాలి దోన వాసన ట్రైన్ లాగిపోయింది. రాజు మాస్టర్ దగ్గరికి పొద్దున్నే ట్రైన్ ఆయన కూడా వెళ్ళలేదు. పొద్దున్నే వెళ్ళాము. వెనకలనే నా కొడకలారు మీరు ఐరన్ లెక్క అనుకుంటాను, ట్రైన్ లాగిపోయి అన్నాడు. అంటే చూడండి, అంటే ఎన్నో ఆశలతో వచ్చాము. సరే సాయంకాలం వెళ్దాం కాదు, రేపు వెళ్దాం అన్నాడు. ఎల్లుండి వెళ్దాం అన్నాడు. రేపు వదిలేయండిరా, బాగలేదు, ఎల్లుండి వెళ్దాం అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాలంటే ఏం అర్థం కాలేదు. ఇంట్లో ఏమంటారా అంటే ఊరు కదా, విలేజెస్ కదా, పెద్ద హైపిచ్ వచ్చారు. చెప్పేసి వెళ్తున్నాం వచ్చాము. మళ్ళీ సాయంకాలం వెళ్తున్నామని మళ్ళీ బ్యాగ్ ఇంటికి వెళ్ళాము. అందరూ సైలెన్స్గా అక్కపడకుండా చీకటి పడ్డ పొగులంతా ఉండి చీకటి పూనుకున్నాక వెళ్ళాము. మరుసటి రోజు వెళ్దాం అన్న మనిషి ఈ రోజు వెళ్ళిపోయాడు. మీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అయ్యో. రాజు మాస్టర్ గారు మళ్ళీ బట్టలు తీసుకొని ఎల్లుండి అని చెప్పి వచ్చి మళ్ళీ మళ్ళీ ఊరంతా హాయి చెప్పి ఇవాళ వెళ్తానని వచ్చాము. ఆయన లేడు. అట్లాగా నాగార్జున గారు అంటే యాక్చువల్ అంటే అపజయాలకే మీకు కొన్ని తెలియని విషయాలు. ప్రతి వాళ్ళకంటే రాములు సూపర్ ఉంటారు కాబట్టి కొన్ని విషయాలు. నాగార్జున గారు సినిమా ఒకటి సినిమా సినిమా చేశారు. మంచి హిట్ అయింది సినిమా. దాంట్లో పెట్టుకున్నప్పుడు కూడా బాగా అప్పుడు స్టాప్ కమ్మింగ్ లో ఉన్నప్పుడు ప్రతి సినిమా నాగార్జున గారు చేస్తున్నా అన్నప్పుడు కూడా అది పెట్టి కొంచెంసేపటికి అంతే మేము ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ అది తీస్తారంటే కదండి. అట్లే ప్రతిదీ అంటే మీరు సక్సెస్ లో మేము చూసేవి కాదు, ఫెయిల్యూర్స్ కూడా చాలా. సక్సెస్ మీరు చూసారు, ఫెయిల్యూర్ మేము చూసారు. అప్పుడప్పుడు సక్సెస్ చేయలేదు సూపర్ అన్నప్పుడే మీకు అగపడ్డాయి. వాళ్ళు తీసేసి మీకు అగపడలేదు కదా, అవి మేము చెప్తున్నాం మీకు. ఫస్ట్ ఫైట్ మాస్టర్గా మేము అడిగాము, మాకు కార్డు ఇవ్వనన్నారు. మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్కి వెళ్ళలేదు, మీకు అంత నాలెడ్జ్ లేదు, ఇవ్వనన్నారు. అట్లా ఏది కూడా మేము ఫస్ట్ స్టెప్ ఏది కరెక్ట్ సక్సెస్ అవ్వలేదు. అంటే ఎందుకంటే జనాలందరికి కూడా తెలియాలి అంటే నిరంతరం అనుకోగానే అన్ని జరగకూడదమ్మా. అది నేను అంటున్నా, అన్ని జరిగితేనే అహంకారం. అప్పుడప్పుడు గుండె ఈసీజీ గ్రాఫ్ లో పైకి కిందకి ఉంటేనే మనిషి బతికినట్టు. స్తబ్దుగా ఉందంటే ప్రాణం లేదన్నట్టే కదా. అందుకని అప్పటి అదే మనకి ఎన్టీఆర్ గారు ఏదో ఒక సినిమాలో అదే మన ఒక సినిమాలో ఏదో సినిమాకి క్లాస్ వరకు పిలిచారు మమ్మల్ని. పిలిస్తే మేము లొకేషన్కి వెళ్ళినామన్నా బాబుకి నచ్చక మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. అయ్యో. అంటే స్టార్టింగ్ పీరియడ్ లో అట్లాంటి ఒక అందరు ముందర సడన్ గా హీరో వెళ్ళిపోయాడు, నేను చేసింది నచ్చట్లేదు వర్క్ అని అంటే మీకు అది ఇన్సల్ట్ గా ఆ మినిట్ కైనా అనిపిస్తుంది కదా. చిన్నదనంగా అనిపిస్తుంది కదా. సిచ్యువేషన్ ఏంటి, మనం చేసిన పని నచ్చకుండా వెళ్ళాడు. ఇంకా చిన్నతనం ఏముంది, నచ్చలేదు అనుకోవటమే. ఇంకోటి ఏంటంటే అంటే మనం ఏంటంటే ఇప్పుడు కూడా మేము ఏంటంటే ఇప్పుడు కూడా మాకు అవమానం పరిచినా కానీ చేసినా కానీ ఇప్పుడు కూడా భగవంతుడు సాక్షిగా మనం ధర్మంగా ఉంటున్నాం. ఏ రోజు మనం ఓడిపోము, మంచి జరుగుద్దని ఎప్పుడు మాలో ఒక నమ్మకం ఉంటుండేది. ఇప్పుడు ఇది ఇంకో సిచ్యువేషన్స్. చెన్నై వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు ఉన్నాం చెన్నైలో. సినిమాకి వెళ్ళిన తర్వాత రాజు మాస్టర్ గారు అన్నాడు, నేను కార్డు రావట్లేదు, మీరు వెళ్ళి ఊర్లో పనులు చేసుకోండి, కావాలని పిలుతానన్నాడు. మళ్ళీ వచ్చి బ్యాగులు పక్కన పెట్టి మళ్ళీ కోతలు గేదెలు మేకలు కొలుతుంటే ఆ సూటిపోడు మాటలు ఎట్లా ఉంటారు. అట్లాంటి ఏంటంటే మనిషి విజయాలనే మనం ఎంజాయ్ చేయటం కాదు, అపజయాలు కూడా ఎంజాయ్ చేయాలి. మీరు ఫీల్ అయ్యారు ఆ టైంలో, కానీ మీకు మీరు నచ్చ చెప్పుకొని మళ్ళీ మీకు మీరు మోటివేషన్ తెచ్చుకొని అంటే ఫీల్ అవ్వటంలో కూడా మనస్ఫూర్తిగా అంటే మనం చెయ్యని తప్పుని దాన్ని చేసినప్పుడు మనకు చేయలేని అవకాశం లేనప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలి మనిషిని అనేది.
ఇంకోటి ఏంటి తల్లి, నేను ఏంటంటే మనుషులకు 2 కళ్ళే, విశ్వానికి అనంతమైన కన్ను ఉంది. కాబట్టి ఆ కన్నులో పడ్డ మనిషి ఎప్పుడు ఓటమి చెందదు. మనుషుల మధ్య ఓడిపోయినట్టుగా భ్రమించవచ్చు, భగవంతుడి దృష్టిలో గెలిచినట్టు. అది 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 కరెక్ట్ అయిన పొజిషన్స్లో ఉండాలి. మనం ఏదో రాంగ్ రూల్స్ వెళ్ళి ఓడిపోయామని చెప్పి ఆయన మీద అకౌంట్ వేయకూడదు. మనకు భగవంతుడు రోజు చెప్పడు కదా నువ్వు కరెక్ట్ ఉన్నావా తప్పున్నావా అని. కాబట్టి మనకు ఆ మోటివేషన్ రావాలి కదా. అయితే మీరు చాలా మంది స్టార్ హీరోస్తో వర్క్ చేశారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇట్లా చాలా మంది హీరోస్తో వర్క్ చేశారు కదా. అసలు సెసలైన ఫైటర్ వీళ్ళు అని మీకు ఎవరితో వర్క్ చేసినప్పుడు అనిపించింది? అంటే ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు ఒక హీరో చెప్పినామంటే ఆ హీరో సెసలుగా చేశారంటే ఇప్పుడు ప్రపంచం వాళ్ళు ఆ ఫ్యాన్స్ అంతా మమ్మల్ని ఇరగ్గుమ్మరు అంటావా? కాదా బంగారు తల్లి, అలా అనుకుంటున్నారా? నేనంటే యాక్సిడెంట్ అంటమ్మా, ఒక్కొక్క ఫ్యాన్స్ వచ్చి ఒక హీరో మీద ఒక గూడు కొట్టుకొని ఉండారు కామన్గా. యాక్చువల్గా న్యాచురల్ చెప్పాలంటే యాక్చువల్ చాలా మంది కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ఏ హీరో మీకు బాగా నచ్చుతారు, ఏ హీరో బాగా చేస్తారు అని. యాక్చువల్ అందరి దగ్గర అందరితోటి పని చేస్తున్నప్పుడు ఒక హీరో బాగా చేస్తారనేది మన ప్రత్యేకంగా అనేది వాళ్ళని మనం ఎలా చెప్పగలం? కాబట్టి అందరూ సూపర్లే. సరే, అయితే దీన్ని ఎలా మార్చచ్చు అంటే నేను తెలుసుకోవాలనుకున్న పాయింట్ని ఇప్పుడు మీరు ఈ సెన్సిటివ్ జోన్ ఉందన్నారు కాబట్టి ఎలా అడగచ్చు అంటే, బాలకృష్ణ గారి పని చూశారు, చిరంజీవి గారి పని చూశారు, ప్రభాస్ గారి పని చూశారు, XYZ అందరి పనులు మీరు చూశారు. ఒక్కొక్క స్టార్ హీరో దగ్గర నుంచి ఈ గుణాన్ని మనం నేర్చుకోవాలి అని మీరు ఫీల్ అయింది ఏంటి? చిరంజీవి గారి నుంచి ఏం చూడాలి, బాలకృష్ణ గారి నుంచి ఏం చూడాలి, ఏం చెప్తారు? అది బెస్ట్ క్వశ్చన్ కదా, బాగా చెప్పాను. మేము క్వశ్చన్ దీనికి ఆన్సర్ కరెక్ట్ నువ్వు ఇంకొక డైరెక్షన్లో అడిగావు. అంటే యాక్చువల్ ఏంటంటే మేము ప్రతి హీరో దగ్గర కూడా ఒక పాయింట్ నేర్చుకుంటాం. ఎగ్జాక్ట్లీ. చిరంజీవి అన్నయ్య కంపోజ్ చేస్తుంటాం, అంత వేరే మాట్లాడుతుంటాడు, ఫ్రెండ్స్ తోటి చైర్లో కూర్చొని మాట్లాడుతుంటాడు, లుక్ మొత్తం చేసే పని మీద చదువుతుంటాడు, కంపోజ్ మీదే. మనం ఆయన చూడలేదు కావాలి, అన్నయ్య ఎట్ట వచ్చింది ఎట్లా పర్లేదు కానీ అంటాడు, టక్కని చేస్తాడు. అది అంటే ఆయన ఎక్కడుండా పని మీద దృష్టితో ఫోకస్. అది మెగాస్టార్ అంటే. స్టార్ అంటే ఎందుకనంటే అసలు ఏమీ ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ టైంలో అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ తోటి వచ్చారంటే ఆయన దగ్గర ఏ క్వాలిటీస్, షో మనీ క్వాలిటీస్ లేకపోతే ఎలా వస్తారు? కరెక్ట్ 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 కరెక్ట్. బాలయ్య గారి దగ్గర ఆయన రిస్క్ అంటే నేను ఎంత ఆడియన్స్కి నేను ఎంత హార్డ్ వర్క్ ఇస్తే అంత వాళ్ళని సాటిస్ఫాక్షన్ అవుతారన్న భావన ఆయనలో 24 hours ఉంటుంది. ఆయన వర్క్ ఆయన ఎంత నేను ప్రతిదానికి నేను రిస్క్ చేస్తానని అలాంటి అటెన్షన్స్ అన్ని కాపాడాలి, మేము ఇంకా ఆపాలి. అంత వర్క్ హాలిక్ ఆయన. ఈరోజు కూడా ప్రజెంట్ సరిపోయారు మీ ఇద్దరు కాంబినేషన్. మీరు వర్క్ హాలికే, వర్క్ చెయ్యాలని ఎప్పుడు అనుకుంటున్నారో ఆయన అంతే అనమాట. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు అంటే ఏదో కైండ్ ఆఫ్ లో ఇప్పుడు ఒక మనిషి ప్రతి మనిషి ఒక 10 మందిలోకి గుర్తింపు వచ్చారంటే ఏ క్వాలిటీస్ లేకపోతే అతను గుర్తింపు పొందలేరు. చాలా మంది వచ్చిన హీరోలు పోయిన వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి ఏదో ఒక క్వాలిటీస్ ఉంటేనే జన హృదయాల్లో వాళ్ళు గూడు కొట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక బాడీ లాంగ్వేజ్ అంటే ఆయనలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి, నేర్చుకున్న అంశం ఏంటి? నచ్చిన అంశం ఏంటంటే స్పాట్లో ప్రతి మనిషిని సెట్లో వాళ్ళు తిట్టకూడదు, అరవకూడదు, అందరిలో భగవంతుడిని చూస్తాడు ఆయన, చిన్న పెద్ద అన్ని తేడా లేకుండా. భగవంతుడిని అంత నమ్ముతారా పవన్ కళ్యాణ్ గారు? నమ్మబట్టి అట్టున్నారు, నమ్మబట్టి అట్టున్నారు అన్నమాట. బాగా చెప్పారు ఈ మాట, చాలా బాగా చెప్పారు. నమ్మని వాళ్ళు చాలా మంది దూరంగా ఉండారు, ఆయన భగవంతుడు దూరంగా ఉన్నారు, నమ్మిన వాళ్ళు ఆయన దగ్గరగా ఉన్నారు చాలా మంది. దగ్గరగా ఉన్న వాళ్ళు ప్రథమ శిష్యుడు పవన్ కళ్యాణ్ గారు. భగవంతుడు ఏంటంటే అమ్మా 2 రకాలు ఉన్నాయి. భగవంతుడు మనకు తెలియటం 1 లక్షల మంది అయితే భగవంతుడికి ఆయనకి తెలిసిన కొంతమంది ఉన్నారు. భగవంతుడు తెలిసిన మనిషిలో ఒక మనిషి పవన్ కళ్యాణ్ గారు. అసలు అరుపులు, ఈ డైలాగ్ అసలు సూపర్. పవన్ ఫ్యాన్స్ అందరూ దీన్ని అసలు మొత్తం ఒక పేజ్ లో పెట్టి ప్రమోట్ చేస్తారు.